ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా శ్రీలంక ఆటగాడు షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారతదేశానికి చెందిన జైషా స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 3 పర్యాయాలు ఏసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇకపోతే ఆసియా క్రికెట్ కౌన్సిల్లో సిల్వాకు ఇది మొదటి పాత్ర కాదు. ఆయన గతంలో ఈ సంస్థకు ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని షమీ సిల్వా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. క్రికెట్ అనేది ఆసియా గుండె చప్పుడని తెలిపారు. ఆటను ఉన్నతీకరించడానికి, అభివృద్ధి చెందుతోన్న ప్రతిభకు అవకాశాలను అందించడానికి పనిచేస్తానని తెలిపారు. కాగా షమీ సిల్వా 3 సార్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు ఏసీసీలో కూడా పనిచేశారు. తన క్రికెట్ కెరీర్ గురించి చూస్తే అతను శ్రీలంక తరపున ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. అతను 4 ఫస్ట్ క్లాస్, 1 లిస్ట్ ఏ మ్యాచ్ మాత్రమే ఆడాడు. షమీ సిల్వా క్రికెట్ కెరీర్ ప్రత్యేకంగా ఏమీ లేదు. అయితే అడ్మినిస్ట్రేటర్గా శ్రీలంక క్రికెట్కు ఎన్నో మంచి పనులు చేశాడు.